వైఫల్యం ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు కనబడుతుంది. రేపు ఎంఎస్పీ గురించి మాట్లాడుతున్నాం. పురుషోత్తం గారు మీరేమంటారు? ఎంఎస్పీ అనేది కేవలం ఒక అలంకారమేనా, ఒక రాజకీయ స్లోగనేనా, లేదా ఎంఎస్పీ ఇస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకోవడమేనా? ఇది రైతుకు అందుతుందా లేదా? ఒకవేళ సరిగ్గా ఎంఎస్పీ ఇవ్వగలిగితే, కనీసం మద్దతు ధర రైతుకి ఇవ్వగలిగితే, కనీసం అదన్నా చేయగలిగితే రైతుల జీవితాల్లో ఎంతో కొంత వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు? ఎంఎస్పీ అనేది సార్ యాక్చువల్ విశ్వవిద్యాలయాలు ఎప్పుడైతే వీటి మీద ఒక రిపోర్ట్ రాసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కూడా ఒక చాలా పొరపాటు జరుగుతుందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నానండి. ఎందుకంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ యొక్క ఎంఎస్పీ ధరలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అంటే నాకున్న అవగాహన ప్రకారం వారికి ఏంటంటే ఈ యొక్క రైతు ఏదైతే పెట్టుబడి పెట్టుకున్నారో వారికి అయ్యే ఖర్చులు మొత్తం వారి దృష్టికి లేకపోవడం కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. ఏదైతే ఈ యొక్క ఎంఎస్పీ ఉందో మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది అసలు ఆ మద్దతు ధరకి జరుగుతున్న వాస్తవానికి అసలు పొంతం లేదండి. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు 2300 రూపాయలు వరికి మద్దతు ధర ప్రకటించి 500 రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ బోనస్ ఇస్తుంది. కానీ నిజానికి వచ్చేసరికి అది ఏమైతుంది, ఆ ఎంఎస్పీ కంటే కూడా కొంతమంది మిల్లర్లు ఎప్పుడైతే ఈ వరి కటింగ్ మిషన్ ద్వారా ఎప్పుడైతే అవుతున్నారో తేమ శాతం మనకు ఉండాల్సినటువంటి తేమ శాతం ఎక్కువగా ఉన్న 24-20 తేమ శాతంలో కూడా వాళ్ళ దగ్గర 1600-1700 కూడా కొనుగోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనకి ఉన్నది. అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది, అటు రైతు కూడా తొందరపడి ఆ తేమతోటే రైతు మిల్లర్లకు అమ్మడం ఒకటిగా, రెండోది ఏంటంటే ఆ 17 మాయిశ్చర్ దాకా ఉంచాలి అంటే అకాల వర్షాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి టార్పాలిన్ అందుబాటులో లేకపోవడం, తర్వాత స్టోరేజ్ రైతులు నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఎంఎస్పీ అనేది పెట్టుబడులు ఎక్కువ కావడం ఒక కారణం అయితే, మీరు ఇందాక అన్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులను కూడా సంప్రదించిన దగ్గర 75-80% మంది రైతులు స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతో మమేకం కాలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అవగాహన రైతులు చాలా మంది తీసుకోవట్లేదు సూచనలు సలహాలు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలుగా 6 కాలం కష్టపడుతున్నాం, మాకు ఏం రావట్లేదు, మీరు చెప్పే సూచనలు పాటించడంలో కూడా మాకు ఏం ఒరిగేది లేదు అనే భావన ఉంది. దాని యొక్క రైతు వేదికలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి రైతుకి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి. తర్వాత మద్దతు ధర అనేది మటుకు చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే పెట్టుబడులకి మద్దతు ధరకి ఎటువంటి వ్యత్యాసం పొంతనే లేకుండా పోయిందనమాట. ఈ వ్యత్యాసం దగ్గరగా 80-120% దాకా కూడా వ్యత్యాసం ఉంది కొన్ని పంటల విషయంలో. ఎంఎస్పీకి మినిమం సపోర్ట్ ప్రైస్ కి లీగల్ గ్యారెంటీ ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. ప్రభుత్వాలు దాని ఒక లీగల్ అంశంగా, ఒక న్యాయపరమైన అంశంగా చేయాలన్న డిమాండ్ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? లీగల్ గ్యారెంటీ ఇవ్వడం సాధ్యం వద్దా పురుషోత్తం గారు? లీగల్ గ్యారంటీ ఇవ్వడం సాధ్యం అనేది అవుతుందండి. కానీ ఇందులో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎంఎస్పీ ఉన్న వాటికే ఎంఎస్పీ ధరలో కొనుగోలు చేయడానికి లేకుండా పోతుంది. ఉదాహరణకి ఇప్పుడు కందులు ఉన్నాయి, ఆ కందులు కానివ్వండి, లేకపోతే పొద్దుతిరుగుడు పువ్వు కానివ్వండి, ఎప్పుడైతే ఎంఎస్పీ వచ్చేసరికి అప్పటికే రైతులు పంట కళ్యాణలో ఉండటం, తర్వాత రైతుకి పెట్టుబడులు అప్పటికే అప్పుల ద్వారా తీసుకురావడం వల్ల అతను ఎంఎస్పీ ధర నిర్ణయానికంటే ముందే మార్కెట్ లో ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులకు అమ్ముకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి రైతుకి గిడ్డంగి వ్యవస్థ కనుక ఉన్నట్టయితే బ్యాంకు ద్వారా కొన్ని రుణాలు సేకరించుకొని ఆ యొక్క గిడ్డంగిల్లో తన ఒక పంటని దాచుకునే అవకాశం ఉంది. దాని మీద 70-80% రుణాన్ని తీసుకొని మిగతా పంట రేటు ఎంఎస్పీ వచ్చినప్పుడు లేకపోతే ధర పెరిగినప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది లేదనమాట. ఉదాహరణకి అది పత్తి కానివ్వండి, వేరుశెనగ కానివ్వండి, ఏదైనా కానీ ఎంఎస్పీ వచ్చేసరికి రైతు దగ్గర ఎటువంటి నిల్వ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల దగ్గర జరుగుతుంటాయి అనమాట. కాబట్టి దీనికి లీగలైజేషన్ తీసుకొచ్చినప్పటికి కూడా అది మధ్యవర్తులకి వ్యాపారస్తులకి ఉపయోగపడుతుంది కానీ నిజంగా రైతుకు మటుకు అందుబాటులో రాకుండా ఉంది. రైట్. మరో ప్రధాన అంశం సాగర్ మీరు చెప్పాలి. ఇప్పుడు చాలా ప్రధానమైన అంశం వాటర్, నీటి సమస్య. మన కొన్ని ప్రాంతాల్లో బోర్ల ద్వారా వ్యవసాయాన్ని చూస్తున్నాం, మరికొన్ని ప్రాంతాల్లో గ్రావిటీ అంటే